4వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆ సీసీ రోడ్లు లేవు, సరైన కరెంటు 3 ఫేస్ లైన్లు లేవు. అవి కూడా వేపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది బీదలు ఉన్నారు. వారికి పెన్షన్లు ఇంతవరకు శాంక్షన్ కానీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు వివిధ విలేజ్ల నుంచి వచ్చి రెంటుకుంటున్నారు. వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తానని ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా కోతుల బెడద, విపరీతమైన కోతుల బెడద ఉన్నది. ఆ కోతులను కూడా ఈ సుల్తానాబాద్ ఊరికే రాకుండా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయో అవి ఒక చెత్త కుండీలాగా చెత్త డంపుల్లాగా తయారైనాయి. వాటిని కూడా ఆ చెత్త అంతా తీసేసి వాటిని సుందరంగా ఒక గార్డెన్ లాగా, ఒక వాకింగ్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని నేను 4వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. అవే కాకుండా ప్రతి మురికి కాలువలో మురికి ఆగిపోయి దుర్గంధ వస్తున్నది, దోమలు వస్తున్నాయి. దానివల్ల అందరి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క మురికి కాలువల నిర్వహణ సక్రమంగా చేసి ప్రతి మోరి పైన స్లాబ్ లేపించి దాన్ని డెవలప్మెంట్ చేస్తా అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సాయిబాబా టెంపుల్ ముందటి గల్లీలల్లా, ఆ వీధులల్లా మురుగునీరు బయటకు వెళ్లకుండా తయారైంది. అది లోతట్టు ప్రాంతమైంది. బయటకు వెళ్ళే అవుట్లెట్లు ఏమో ఎత్తు మీద ఉన్నాయి. దానికి సరైన ఇంజనీరింగ్ ప్రణాళిక తయారు చేసి తప్పకుండా ఆ వీధులన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను.